జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో నాకు ఇచ్చిన వారి అనుగ్రహము అనుభవాలు నేను తెలియజేస్తూ మీతో డిస్కస్ చేస్తూ ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాను కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ నిరాకార తత్వము కాబట్టే, జ్యోతి స్వరూపం కాబట్టే మనము నిరాకార తత్వంలో పూజ చేసుకోవడానికి అలవర్చుకోవాలండి. దానికి మనము అంత పెద్ద మొత్తంలో నిరాకార తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంత దూరం వెళ్ళాలంటే మనం సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సత్పురుషుల ఆశీర్వాదం అంటే గురువుల ఆశీర్వాదం అంటారా, సద్గురుల ఆశీర్వాదం అంటారా, చాలా ఉంటాయండి ఆశీర్వాదం. అలాగే ధ్యాన సాధన చేస్తూ ఉన్న వారికే సాకార పూజ నుండి నిరాకారతత్వం పూజ అంటే నిరాకారతత్వ ధ్యానం చేసుకోవడమా, నిరాకారతత్వ సాధన చేసుకోవడం అలవడుతుందండి. తథార్వణం. జై గురుదేవదత్త. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని చాలా వీడియోలో చెప్పడం జరిగింది. మనం ఈరోజు ఆ చెప్పడంలో భాగంగా మీకు శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరిత అమృతము శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రధామ అవతారమైన శ్రీపాద ప్రభు సంపూర్ణ చరితామృతము గురువారం పారాయణం చేసుకొని శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ అనే విషయంలో మీకు తెలియజెప్పాలనే నా యొక్క ఈ ఆశయంలో భాగంగా నేను చేస్తున్నా కదండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారే చేపిస్తున్నారు, నేను కాదు. దత్తార్పణం, క్షమించండి. జయ గురుదత్త. ప్రశాంతంగా వీక్షించండి. మీరు కూడా పరమాత్మ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అంటారా, బ్యాడ్ కర్మలు, చెడు కర్మలు క్షయం చేసుకొని ఆత్మస్థైర్యం నింపుకొని ముందుకెళ్ళి పురోగతి సాధించాలనే ఆలోచనతో శ్రీ గురుదత్త ప్రభులు నాతో ఈ వీడియోలు చేపించడం జరుగుతుందండి. వారిచ్చిన జ్ఞానంతో, వారిచ్చిన ఐడియాలో, వారిచ్చిన వాక్యాలే నేను మీకు చెప్పడం జరుగుతుంది. నాది ఏం లేదండి ఇందులో. నేను వచ్చి కూర్చుండే వరకు కూడా అర్థం కాదు. కాకపోతే గురువారం పారాయణం చేస్తాం, అది గుర్తుంది. మనం ఇప్పటికీ 6 అధ్యాయాలు చేయడం జరిగింది. ఈరోజు గురువారము పారాయణము 7వ అధ్యాయము. నేను మీకు అధ్యాయము చదువుతా అండి. అందులో జరిగిన విషయాలు మనం ఇక ముందు వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఉన్న విషయాలు మాట్లాడుకుంటూ శ్రీ గురుదత్త ప్రభుల గురించిన సంపూర్ణ జ్ఞానం సముపార్జన భాగంగా ఈ వీడియోలండి. మనము ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలన్నదే శ్రీ గురుదత్త ప్రభుల ఆలోచన. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. జై గురుదేవదత్త. చాలా విషయాలు ఎవరికీ తెలియని నిగూఢమైన రహస్యాలను చెప్తున్నా. మీరు వినకపోయినా శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం రాలేదనుకుంటా అండి. అంతగా నాకేం తెలియదు. వినవారు అదృష్టవంతులండి, వారికి ఆశీర్వాదం వచ్చినట్టే. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది స్వ అనుభవంకి ఎవరికి వారికి తెలుసు అండి. ఇది విన్న తర్వాత నేను సద్గ్రంథ పారాయణం చేస్తున్నా, సద్గ్రంథాలు చదువుతున్నా, నేను సత్సంగతి మంచి వ్యక్తులతో ఉంటున్నా, ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ఉంటున్నా, సాధన చేస్తున్నా, పొద్దున 4 గంటల నుంచి 4:50 మధ్యలో ఎంత వీలైతే అంత సాధన చేస్తున్నా. మరి నాకు ఏం జరగడం లేదు, ఏం జరుగుతుంది, నాకు ఇంత మంచి జరిగింది అని ఎవరికి వారు చెప్పుకోవాలి. మరియు సేమ్ ఈక్వల్ మీకు కానీ నాకు కానీ ఇంకొకరికి కానీ ఆయన అనుగ్రహము సమానంగా ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరికైనా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎవరికి ఏమైనా జరగచ్చండి. ఎందుకంటే మనం పూర్వజన సుకృతంతో ఎన్నో జన్మల అంటే మనకు ఆల్రెడీ శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం ఇంతకు ముందు వచ్చే అధ్యాయాలు వస్తుంది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి పూర్ణ పరబ్రహ్మ జగన్నియంత. ఆయన కలియుగంలో ప్రత్యక్షంగా ఆయనే దత్తప్రభు, ఆయనే కలియుగంలో ప్రత్యక్షంగా అవతరించడం జరిగింది. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు శ్రీ గురుదత్త ప్రభులని యాక్సెప్ట్ చేయడము, ఒప్పుకోవడానికి కొన్ని 100 కోట్ల జన్మల పుణ్యఫలం ప్రోగై ఉంటేనే అప్పుడే
మనం గుర్తించగలుగుతామట, అంటే ఆస్వాదించగలుగుతామట ఆ పవర్ని. కాబట్టి ఇంత పెద్ద రహస్యాలండి ఇవి. మనము గ్రంథాల్లోనే చెప్తూ, నాకు ఆయన కూడా దత్తయ్య కూడా చెప్పించిన విషయాలు మీకు నేను నాకు వచ్చిన అనుభవంలోకి వచ్చిన విషయాలు కూడా చెప్పడం జరుగుతుందండి. వీడియో చిన్నగైనా పెద్దగైనా విషయాలు వస్తూ ఉంటే వినాలండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. దత్తార్పణం జయ గురుదేవదత్త. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదండి, నేను కూడా శాశ్వతం కాదు. వీడియోస్ మాత్రం ఒకవేళ దేవుడు దేవాలు దత్తప్రభు దేవాలు మన వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి. విన్నవారు అదృష్టవంతులు. ఈ వీడియోస్ అయితే ఉంటాయి, నేను ఉండకపోవచ్చు. దత్తార్పణం దత్తప్రభు దేవేదండి, మనది ఏముంటుందండి. ఇప్పుడు చెప్పించేంత ఇక్కడ కూర్చునేంత వరకు కూడా నాకు క్లారిటీ రాదు ఏం చేయాలనేది. అలాంటి పరిస్థితుల్లో మనం చేసుకుంటున్నాం. పరమాత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం సముపార్జన భాగంగా ఇవన్నీ చేసుకోవడము, ఈ వీడియో చేసుకొని మనం పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు భక్తితో ప్రేమతో ఇష్టంగా ఆ పరమాత్మని పైన ప్రేమతో మీ ఇష్టదైవం ప్రేమతో వారిని తలుచుకుంటూ వినండి. కొంతనైనా కొంతైనా అర్థమవుతుందండి. తెలియని వాళ్ళు చాలా ఉన్నారండి. అంటే తెలియక వారికి మార్గదర్శనం చేయలేక చాలామంది అర్థం కాక బాధపడుతూ అశాంతితో గురై వేరే వేరే మార్గాల్లో వెళ్ళి వివిధాన్ని కొలాప్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, విని తెలుసుకోండి. కనీసం కొందరికైనా చెప్పండి, 10 మందికైనా చెప్పండి. తెలుసుకొని పరమాత్మ జ్ఞానం తెలుసుకొని 10 మందికైనా చెప్పే భాగ్యము మీకు కూడా కలగాలని శ్రీ గురుదత్త ప్రభులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పండి. జయ గురుదత్త. ఇప్పుడు మనం అధ్యాయం పారాయణం స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఎప్పుడు మనం చేసేటప్పుడు ముందు సిద్ధమంగళ సూత్రం చెబుతాం కదండి. ఇది శ్రీ పాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం అండి. అందులో మనము 17వ అధ్యాయంలో ఉన్న 136వ పేజీలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉన్న 136వ పేజీలో ఉన్న అది మనం తీస్తామండి. ఇప్పుడు అనుకోకుండా వచ్చింది, ఒక విషయం వచ్చిందని చూపిస్తా. చూడండి. జై గురుదేవదత్త. చూడండి, ఎందుకంటే కరెక్ట్ కనిపించకపోవచ్చు. ఇది గోపాల్ బాబా గారు సిగ్నేచర్ చేసిన విషయం అండి. సిగ్నేచర్ చేసి ఇచ్చింది ఈ గ్రంథంలో. చూడండి, గోపాల్ బాబా గారు అంటే వీరే. అక్కడ పిఠాపురంలో వారి సమాధి ఉందండి. వారు ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బాబా గారు అయినా కూడా అవధూత అండి. ఎవరికి తెలియదు, ఎక్కడికి వచ్చినప్పుడు తెలియదు. ఇది మనము వచ్చింది, ఇది వస్తుంది ఉన్నది సిగ్నేచర్ చేసి ఇచ్చిన బుక్ అని చెప్పినా కదా, అదే బుక్ ఇది. అదే నేను పారాయణ చేస్తుంటా. ఇప్పుడు అనుకుంటే దొరకలేదు, ఇప్పుడు తీస్తాను దొరికింది. మనము సిద్ధమంగళ సూత్రం చదువుదామని ఫస్ట్. జై గురుదేవదత్త. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. సిద్ధమంగళ సూత్రం అండి ఇది. సిద్ధమంగళ సూత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సావిత్రు కాటక చయన పుణ్యఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచోపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ
సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. ఫలశ్రుతి. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించడం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనస్సున తలిచిన కోరికలు నెరవేరును. మనసా వాచ కర్మాన దత్త ఆరాధన చేయు భక్తులు ఈ స్తోత్రంను పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందు సిద్ధ పురుషులు అదృశ్య రూపంన సంచరించుచుందురు. జై గురుదేవదత్త. ఇది ఫలశ్రుతి అండి. మనము సిద్ధమంగళ స్తోత్రం చాలా పవర్ఫుల్ అండి. కొద్దిగా ఓపిక చేసుకొని వినండి. మనము దత్తప్రభు ఆజ్ఞకు పాత్రలు కావాలండి. దత్తప్రభులు ఆజ్ఞ అంటే దత్తప్రభులు ఇచ్చిన ఆశీర్వాదము, ఆజ్ఞ, ప్రేమ అన్నిటికీ మనం పాత్రలు కావాలి. ఆయన ఆజ్ఞను పాటిస్తే పాత్రలు అవుతామండి. అది గుర్తుపెట్టుకొని కొద్దిగా ఓపిక కొద్ది వినండి. జయ గురుదేవత. విని ఆచరణ పెట్టండి. వినడం కూడా సంతోషమే, ఆచరణ కూడా ప్రయత్నం చేయండి. మనం ఈరోజు చేసుకోబోయేది 7వ అధ్యాయం అండి. మన అంతకుముందు 6వ అధ్యాయంలో నరసన్నావధానుల గారి గురించిన డిస్కషన్ అందులో వచ్చిందండి. ఈరోజు ఆ అధ్యాయము వెడ్డింగ్ అది. ఈరోజు మనము చదవబోయేది శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ చరితామృతంలో నుండి 7వ అధ్యాయం అండి. ఇది కొద్దిగా మరీ టెక్నికల్ వర్డ్స్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుందండి. ప్రయత్నపూర్వకంగా నేనైతే కష్టం అయినా కానీ జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తా. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించండి. దత్తబంధులారా, ఆత్మబంధులారా, నాతో ఏమైనా మిస్టేక్ జరిగితే క్షమించండి. జయ గురుదత్త. అధ్యాయం 7. ఖగోళముల వర్ణనము. ఉదయాన్నే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకొని ఇట్లు చెప్పసాగెను. నాయన శంకరభట్టు, శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరితామృతము అపూర్వము, అతర్క్యము. నీయందు అపారమైన అనుగ్రహం ఉన్నందువలనే వారి చరితము నీవు గ్రంథస్థం చేయు భాగ్యం కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ యోగము నీకు శ్రీవారి సంకల్పం వలన లభ్యమైనది. శ్రీపాదులు ఒకే సమయంలో అనేక స్థలములందు దర్శనముసంగుట. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలోని ఆకర్షణ శక్తి క్షీణించెను. అతడు గతంలో ధ్యానంలో కూర్చొని ఏ మనుషుని అయినను ధ్యానించినచో ఆ మనుషుడు ఎంత దూరంలో ఉన్నను అచ్చటి నుండి బయలుదేరి నరసావధానుల కడకు వచ్చి తీరేవాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించెను. గతంలో అతనిని చూచి భయపడిన వారు, ప్రశంసలతో ముంచెత్తిన వారు ఇప్పుడు అతని యందు ఏమాత్రం భయపడటం లేదు. అవసరమని తోచిన ఎడల విమర్శలతో అతన్ని బాధించుచుండిరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగెను. 2 పూటల భోజనం లభించు వనరులు కూడా క్షీణించసాగెను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ మహాచార్యులు బాపన్నావధానులు గారు తమ మనుషులు ఎత్తుకొని తన మనుమని ఎత్తుకొని తన మనుషులతో సహా తమ గృహంలోకి పోవుచుండిరి. రాజశర్మ గారి ఇంటి నుండి ఒక వీధి మలుపు తిరిగి బాపనార్ల ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీజనులు తమ ఇంటి వద్ద కంటే తాతగారి ఇంటి వద్దనే కాలక్షేపం చేయుచుండేటి వారు. శ్రీ నరసింహవర్మ గారింటికి, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి యథేచ్ఛగా పోవుచుందురు. శ్రీపాదుల వారితో మాట్లాడవలనని నరసావధానుడు తలచెను. ముద్దుల మూటగట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకొని ముద్దాడవలనని తోచెను. శ్రీవల్లభుల వంక నరసావధానులు చూచెను.
నరసావధానులు వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి. ఆ చిరునవ్వు మన మోహనంగా నుండెను. నరసావధానులు శ్రేష్ఠి గారి వద్దకు పోయి వెచ్చములు తీసుకున్న దలచి శ్రేష్ఠి ఇంటికి పోయాను. శ్రీపాదుల వారు శ్రీ వెంకటపయ్య శ్రేష్ఠి గారి ఒడిలో నుండిరి. నరసావధానుల వంక శ్రీపాదుల దృష్టి సారించి విలాసంగా నవ్విరి. వెచ్చములు తీసుకుని ఇంటికి వచ్చి అచ్చటి నుండి నరసింహ గారింటికి పోయాను. శ్రీ వర్మ గారింట్లో శ్రీవల్లభులు వర్మ గారి భుజంపై వెక్కి కూర్చొని ఉండిరి. నరసావధానులకు చూచి శ్రీవల్లభులు విలాసంగా నవ్విరి. ఒకే సమయంలో శ్రీవల్లభులు మాతామహుల ఇంటను వర్మ గారింటను శ్రేష్ఠి గారింటను ఉండిరి. ఇది కలయ వైష్ణవ మాయ అని తర్కంలో నరసావధానులు పడెను. ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకునిచుండిరి. పాదగాయ క్షేత్రంలోని స్వయంభు దత్త విగ్రహము మాయమగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గమ్యం లేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరుగాడెను. పిచ్చివాని వలె ఇంటికి చేరెను. నరసావధానుల భార్య పిచ్చివాని వలె నున్న భర్తను చూచి మిగుల దుఃఖించెను. తన బాధను వెళ్ళగక్కుకున్నటకు పూజా మందిరమునకు వెళ్ళాను. ఆమె చూచిన దృశ్యం ఆశ్చర్యకరం. వారి పూజా మందిరంలో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. భార్యభర్తల ఆనందము అంతు లేకుండెను. తోటకూర వండి అన్నం పెట్టేదమని ఎంతో బతిమిల్లి ఆడిరి. శ్రీపాదులు ఒప్పుకొనలేదు. కాల కర్మ కారణము ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలభ్య యోగము కలుగుచుండును. వివేకైన వాడు దాన్ని గుర్తించి లబ్ధి పొందును. అవివేకి నష్టపోవును. ఎట్టకెలకు శ్రీపాదుల వారి ఇంట భోజనం చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమునకు కాదు, మరుజన్మలో తాను శ్రీ నరసింహ సరస్వతి నామమున పుణ్యభూమి అయిన మహారాష్ట్రంలో జన్మించదననియో శ్రీ గణేష చతుర్థి అవతరించిన తనలోని గణేష అంశతో గజాన నామమున ఒకానొక మహాత్ముడు తన జన్మస్థానమునకు దగ్గరలోని కొన్ని శతాబ్దముల తదుపరి జన్మించుననియో నరసింహ సరస్వతి అవతరించినప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరతో వండిన భోజనం స్వీకరించదననియో వాగ్దానం చేసిరి. సూర్యచంద్రుల గతులను మార్చుట అయినను సాధ్యము కావచ్చునేమో గాని శ్రీపాదుల వాగ్దానము బట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనను సృష్టి అందలి పంచభూతములతో సహా సమస్త జీవులను వ్యవహరించుచుండవలెను. వాగ్దాన పరిపాలనందు వారు దృఢ సంకల్పులు, దృఢవ్రతులు, సత్యవ్రతులు. జగములు కదిలినను యుగములు మారినను వారి లీలలు మాత్రమే నిత్య సత్యములు, అత్యంత నవీనముగా కూడా ఉండును. ఈ పూజా మందిరంలో నరసావధానులకును అతని ధర్మపత్నికిని శ్రీపాదులు హితోపదేశం చేసిరి. ఇది దత్తభక్తులందరికీ ఎంతో ప్రయోజనకారి. నరసావధానులకును శ్రీవల్లభుల వారికి ఈ ప్రకారంగా సంభాషణ జరిగినది. నరసావధానులకు శ్రీపాద శ్రీవల్లభులు జరిగిన సంభాషణ మరియు శ్రీవారి ఉపదేశములు. ప్రశ్న: నీవు ఎవరవు? దేవతవా, యక్షుడవా, మంత్రికుడవా? ఉత్తరం: నేనే. పంచభూతాత్మకమైన ఈ సృష్టికిలోని ప్రతి అణువునందున అంతర్లీనంగానున్న ఆద్య శక్తిని నేనే. పశుపక్ష్యాదులగాయితూ సమస్త ప్రాణికోటి అందునను మాతృస్వరూపంగాను పితృస్వరూపంగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికి గురు స్వరూపం కూడా నేనే. ప్రశ్న: అయితే నీవు దత్తప్రభు యొక్క అవతారమా? ఉత్తరం: నిశ్చయంగా నేను దత్తుడనే. మీరు శరీరదారులు కనుక మీరు గుర్తించడానికి వీలుగా సశరీరుడై వచ్చి తిని. వాస్తవంగా నేను నిరాకారుడను, నిర్గుణుడను. ప్రశ్న: అయినా నీకు ఆకారం లేదు, గుణములను లేవు, అంతే కదా? ఉత్తరం: ఆకారం లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు సగుణ నిర్గుణములకు ఆధారంగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా. ప్రశ్న: అన్ని నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములు ఎందుకు?
ఉత్తరం: నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంత వరకు నీవు నేను కాలేవు. అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను ద్వంద్వములు నుండి నువ్వు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చదశకు అందుకున్నప్పుడు నాకు దగ్గరయ్యను. నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అంటున్నారు. దీనిలో ఏది నిజము? ఉత్తరము: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రం నష్టమేమీ లేదు. నీలోని అహంకారం నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నాను శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహం వలననే కలుగుచున్నదని నీవు కేవలం నిమిత్త మాత్రమైన తత్వముగా తెలుసుకొని ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయమునందుటయే మోక్షము గనక నీవు ద్వైత స్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుండును. నాలోని సర్వశక్తులను నీయందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని అహంకారం నశించి మోహం క్షేమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు ఆనందం సిద్ధించును. మోహం లేదు గనక ఇది కూడా మోక్షమే. నీలోని అహంకారం పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినప్పుడు నీవు అనేది మిగులదు కనుక నేను మాత్రం ఉందును. కనుక మనసు చేత ఎంత మాత్రం తెలియరాని ఈ స్థితిలో బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైత స్థితిలోనున్నను నీవు మోక్షం నొందగలవు. నీవు ద్వైతంలోనున్నను విశిష్ట అద్వైతంలోనున్నను అద్వైతంలోనున్నను బ్రహ్మానంద స్థితి మాత్రం ఒకటే. అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలం అనుభవైక వైద్యము. ప్రశ్న: అవధూత స్థితిలోనున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురు కదా, మరి నీవు కూడా అవధూతవేనా? కాదు. ఉత్తరం: కాదు, నేను అవధూతను కాదు, నేను బ్రహ్మము. మరియు బ్రహ్మమే సర్వస్వమని అవధూత అనుభవం. అయితే నేను బ్రహ్మము నేనే సర్వస్వము అని ఏడు స్థితి నాది. ప్రశ్న: అయినా ఈ స్వర్భభేదంలోని రహస్యం నాకు అవగాతం కాలేదు. ఉత్తరం: సమస్త ప్రాపంచిక బంధం నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచున్నాడు. బ్రహ్మానంద స్థితి అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం లేనప్పుడు సంకల్పం లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పంలో మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులని ఎడల మాయశక్తి రూపంలో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను కూడా నీవు తిరిగి జన్మకు రావాల్సినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావాల్సినదే. సంకల్పంతో కూడిన సత్య జ్ఞానానంద రూపము నాది. సంకల్పము నశించిన సత్య జ్ఞానానంద రూపము వారిది. ప్రశ్న: విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా. బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మమిత్తుర ఎట్లు సాధ్యము? ఉత్తరము: వేయించిన విత్తనములను మొలకెత్తపోవుట సృష్టి ధర్మము. వేయించిన విత్తనములనే మొలకెత్తించుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతారమే ఈ సిద్ధాంతం రాద్ధాంతం ద్వారా సత్య నిరూపణ చేయడం కదా గతంలో ఏర్పడినది. ప్రశ్న: దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది. ఉత్తరం: భూత భవిష్యత్ వర్తమానంలో అవస్త్రయంలో సృష్టి స్థితి లయములు మొదలైన త్రయములన్నీ అన్నింటినీ అతిక్రమించిన నాన్నగారి అత్రి మహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టి అందలి ఏ జీవి అందును ఏ పదార్థం నందును అసూయ ద్వేషములు లేశమాత్రం లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతిగాంచినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారంగాను అతీతంగా ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును సృష్టి అందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయమాత తపమాచరించినది. కర్మసూత్రమును అనుసరించి జీవులకు సుఖదుఖములు కలుగుచుందును కనుక మహాపాపముల
ఫలితములు స్వల్పము కలుగునట్లుగా స్వల్ప పుణ్యములు మహా ఫలితములు కలుగున అనేది సత్సంకల్పంతో అనసూయామాత ప్రార్థన చేసేటిది. కఠినమైన లోహం నుంచి చేయబడి శనగల ఆకారంలో ఉన్న లోహపు ముక్కలను తన తపోబలంచే జీవాంతములై తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రా స్థితిలో ఉన్న చైతన్యము, వృక్షము వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిద్రా స్థితిలో ఉన్న చైతన్య జంతువులు పూర్ణ చైతన్యంలో ఉన్న స్థితి, ఖనిజంలో పుట్టి ఖనిజము చచ్చి తర్వాత తరుగులు మొదలుగా జన్మించి తదుపరి జంతు జన్మనెత్తి ఆఖరుగా మానవ జన్మనెత్తిన మానవులు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలో నిద్రాణ స్థితులనున్న పరమాత్మ శక్తిని మేలుకొల్పి మోక్షమును నందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమం యొక్క ధర్మములను పరం జ్యోతి అనుగ్రహంతో మార్చివేయవచ్చునన్నది అమ్మ నిరూపించినది. త్రిమూర్తులము రూపంలోనున్న చైతన్యము జాగృత అవస్థలు ఉన్నది గనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆకారములను పసిబిడ్డల రూపంలోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తులు ఏకమై అనగాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనగాదేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమున వామభాగమున అనగాదేవియును కుడి భాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపము జనించి తిని ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్ప స్వారంగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మంలోను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యం నుండునని నీవు గ్రహించవలెను. ప్రశ్న: శ్రీపాద, సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యం పోగొట్టలేవా? ఉత్తరం: తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరు జన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తర్వాత మాత్రమే. తోటకూర విషయం చాలా చిన్న విషయం, అయినను నీవు దాని యందు ఎంత మోహం పెంచుకున్నావు. అమ్మ గాని నాన్నగారు గాని తాతగారు గాని ఎవరిని యాచించి అడగరు. పసిపిల్లవాడినైనా నేను ఎంతటి ఆహారం తీసుకొందును? నేను మనసు పడినప్పుడు నీవు వెంటనే ఇచ్చి ఉండవలసినది ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనసులోని మాలిన్యమును హరించుటకు ఈ జీవితకాలం చాలదు. ప్రతి మానవునికి పుణ్య ఫలరూపంగా ఆయువు, ఐశ్వర్యం, అందం, ప్రఖ్యాతి మొదలగునవి సిద్ధించును. పాపఫల రూపమున అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలగున సిద్ధించును. నీ పుణ్యఫలంలో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయం పోసి తిని. నీ పుణ్యభాగం చాలా ఖర్చయినది, పాపభాగం ఎక్కువ మిగిలినది. నీవు దారిద్ర్యము అనుభవించియే తీరవలెను. అయినాను నీవు స్వయంభుదత్తుని ఆరాధించిది గనక నీకు ఐశ్వర్యం లేకపోయినను 2 పూటల అవస్థ పడకుండా అన్నం లభించినట్లు అనుగ్రహించుచున్నాను. ప్రశ్న: శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారం నడుచుకొనవలనని శాస్త్రం చెబుతున్నది కదా. మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తంగా ఉపనయనం చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పు కాదా? ఉత్తరం: సత్యఋషీశ్వరులు నిర్ణయంలో దోషం నెంచుట వలన నీ నాలుక కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకుంటేవి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. నా సోదరి కన్యకా పరమేశ్వరి ఆవిర్భావునకు మూలకారకులైన కుసుమశ్రేష్ఠి దంపతులు కులగురువులు. వారు బ్రహ్మీభూతులైనను వారిని తిరిగి జన్మించవలసినదిగా నేను ఆదేశించి తిని. విష్ణుదత్తుని సుశీల అను దంపతులు స్వార్థమనున్నది ఏమిటో ఎరగని పరమవైతులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింప చేయవలసినదని కాలకర్మ దేవతను ఆదేశించి తిని. వెంకటపయ శ్రేష్ఠి పూర్వీకులు బృహశిలా నగరంలో జరిగిన యజ్ఞములలో పసిడి పయస్సులను ప్రేమపూర్వకంగా సమర్పించిన పవిత్రాత్మలు. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పరమభక్తులు. సింహాచలమునందు జరిగిన యజ్ఞ యాగాదులో విశేషమైన అన్నదానం చేసిన పవిత్రులు. నేను పీఠికాపురంలో జన్మించుట పూర్వమే ఒకానొక కర్మ పద్ధతిలో సంపుడి చేయించుచుంటిని. ఆ 3 కుటుంబాలతోనూ నాకు గల రుణానుబంధము ఒక్క జన్మలో తీసివేసేటిది కాదు, ఒక అవతారంలో పరిసమాప్తి అగునది కాదు. నా యొక్క
వరదహస్తము తరతరాముల వరకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయల వారు నిశ్చింతగా నుండుదురు. శ్రీపాదుల భక్తులను ఇచ్చు అభయములు. ఈ విషయంకు వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నాకు ఇయ్యలేకపోయితివి. నేను భోజనం చేసిన 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేసినంత పుణ్యం నీకు లభించేటిది. నీవు ఎంతో అదృష్టమును పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అన్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రంలో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతఃకరణగా నిర్ణయించినది శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మ సమ్మతమగును. వారు అధర్మమును తీర్పు చెబుదామనుకున్నాను. ధర్మదేవత వారిని చెడు మార్గంలోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. హింస చేయట పాపమని నీ శాస్త్రం చెబుతున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనది. కౌరవ పాండవుల సంగ్రామమును ధర్మయుద్ధమని, ఇది జరిగిన స్థలం ధర్మక్షేత్రం అని ప్రఖ్యాతి గాంచినది కదా. యజ్ఞము పుణ్య ఫలప్రదమే కాని పరమాత్మ స్వరూపైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధంగా పరిణామించినది. దక్షుని తల తెగిపడినది, వానికి మేక తల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపం ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ ఉసిరికాయ అను వాటితో వైద్యం చేయును. శరీర భాగం కుళ్ళినప్పుడు కత్తి పుచ్చుకొని నరికి వైద్యం చేయును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశలే కాక రాక్షస అంశాలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా పిశాచంగా రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గంగా జీవుల ఎడలా ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావాలను బట్టి మీ కర్మల యొక్క శుభ అశుభములను బట్టి నా ప్రవర్తనను సర్వస్వ శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడువను. దూర తీరములనున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతంగా కూడా రప్పించదను. ఋషుల యొక్క మూలమున నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్య పరాశక్తి కన్యక పరమేశ్వరిగా వైశ్యకులంలో ఆవిర్భవించలేదా? సిద్ధమునుల్లో వైశ్యమును లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్టను పాటించు ఎడల వేదోక్త ఉపనయనం అర్హులే. ఉపనయమునము వలన 3వ కన్ను విచ్చుకొనవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మ జ్ఞానమునందు మనస్సు లగ్నమవ్వలెను. నీ మనసు శాఖ జ్ఞానమునందు పూర్తి లగ్నమై ఉన్నది. బ్రహ్మమనున్నది అంగట్ల దొరికే వస్తువు అనుకుంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా పుట్టినవాడు మరు జన్మన చండాలుగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుగా పుట్టినవాడు మరు జన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మ పదార్థము కులమతాలకు దేశకాలముకు అతీతము. రహస్యమును గుర్తెరుగుము. దైవము బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయంలో వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు అనుగ్రహించినప్పుడు క్షత్రియుడను. ప్రతి జీవియు తను చేయు పాప పుణ్య కర్మములను బట్టి వానికి వేతనము నిర్ణయించబడును. ప్రతి వాని వేతనము నా వద్ద ఉన్నది. తూచి కొలది ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూసుకున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టమును నా శరీరము మీదికి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగజేయుట వలన సేవా ధర్మము నేర్పుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయనప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది. జయగురుదత్త. శ్రీపాద క్షమించవలసినది. నేను అజ్ఞానిని, నీవు దత్తప్రభువే. సర్వజీవులకు ఆశ్రయం నీవే. అసలు ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడిందో తెలియజేసి నన్ను కృతార్థుని చేయవలసినది. లోకాలోక వర్ణన. ఉత్తరం. తాత స్వర్గం నందు 88,000 సంఖ్య గల గృహస్థు మునులు గలరు. వారు పునరావృత్తి ధర్మ గలవారు. ధర్మమును తిరిగి ప్రచారం చేయు నిమిత్తము
బీజాభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమంగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తంగా ఉండెను. పరమాత్మ తేజం వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములు ఏర్పడెను. ఆ అండములలో మనము నివసించిన బ్రహ్మాండం కూడా ఒకటి. అండం యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వం నుండి అనిరుద్ధుడను నామంచే విఖ్యాతమాయను. ఆ అండంను తన తేజో మహిమచే ప్రకాశింపచేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములో వ్యవహరింపబడెను. త్రేతాయుగం నందు పీఠికాపురంన సావిత్రి కాటక చేయనము అను యజ్ఞము భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండములు నివసించు అనేక కోట్ల బ్రహ్మాండములు నిండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సావిత్రి కటకచయము చేయబడినది. అనేక కోట్ల బ్రహ్మాండములు నిండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సావిత్రి కాటకచయము చేయబడినది. సత్యలోకమున కనువైన నిరామయ స్థానమును యుక్త స్థానమున్నది. త్రికండ సోపానములో వసురుద్రాదిత్యులని పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షణలుగా ఉందురు. కారణ బ్రహ్మలోకమనున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానంగా ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైన ఉన్నది. దానికి పై భాగమున మహా కైలాసమును ఆ పైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకంలో పురమనున్నది విద్యాధర స్థానము. తపలోకంలో అంజనావతిపురం నందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకంలో అంబావతిపురం నందు సనక సరందాది ఋషులు ఉందురు. మహర్లోకంలో జ్యోతిర్మతిపురం నందు సిద్ధులుందురు. సువర్లోకమున అని పిలువబడు స్వర్గలోకంలో అమరావతిపురము నందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు భూగోళమని గ్రహ నక్షత్రాదులు గల భూవర్లోకంలో రథాంతపురం నందు విశ్వకర్మ అను దేవశిల్పి గలడు. తాత భూలోకం 2 భాగములు గలవు. మానవులు నివసించు దానిని భూలోకమని అందరు. ఇదిగాక మహాభూమి అనున్నది మరి ఒకటి గలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణంగా ఉన్నది. మర్త్యలోకమనగా భూలోక భూవర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే ఉన్నది. పాతాళమనగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళమన్నవి స్థూలంగా వీటిని స్వర్గ మార్త్య పాతాళములని అందురు. మనం నివసించేది ఈ భూగోళమునకు దిగునున్న మహాభూమి అనున్నది మధ్య భాగం నందు మిర్రుగా నుండి చక్రాకారం ఉన్నది. అందువల్ల ఉపరి భాగం నందు సూర్యచంద్రులు ప్రకాశము నిరంతరం ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అచట కాల నిర్ణయం లేదు. ఆ మహాభూమి మీదనే సప్త సముద్రములను సప్త ద్వీపము గలవు. జంబూ ద్వీపమనున్నది దీని అందే గలదు. భూవర్లోకము 2ను చేరి మార్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకం నందు మహాభూమి అనియు భూగోళం అనియు 2 విధములు కలవు. సృష్టాది అందు సమస్తమును జలములో నిండి ఉండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తానునరించిన నీటి మీద పుష్కర పర్ణము దర్శనీయమాయను. ప్రజాపతి వరహారూపమును పొందినవాడై పుష్కర పర్ణ సమీపమున మునుగగా దిగునున్న మహాభూమి పొందినవాడాయను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కూరలచే కొట్టి వేరు చేసి నీటిపై భాగమున తెచ్చెను. ఆ మృత్తును పుష్కరవర్ణము నందుంచగా తదుపరి అది పృథివీ నామం పొందెను. తాత దీనినే భూగోళమని పిలిచెదరు.
మహాభూమి నుండి భూగోళం మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనలు దూరం గలదు. ఆ మహాభూమి అనున్నది 50 కోట్ల యోజన విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూ ద్వీపం అనున్నది ఆ మహాభూమి అందే గలదు. దానిలో నవఖండం ఉన్నవి. దైవఖండం నందు దేవతలు నివసించెదరు. గభస్త్యఖండం నందు భూతములుండెదరు. పురుషఖండం నందు కిన్నెరులు, భరతఖండం నందు మానవులు, శర్వఖండం నందు సిద్ధులు, గాంధర్వఖండం నందు గాంధర్వులు, తామ్రఖండం నందు రాక్షసులు, షేరుఖండం నందు యక్షులు, ఇందుఖండం నందు పన్నాగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూ ద్వీపమునకు దక్షిణమునున్న భారతఖండంలోని భారతపురమున వైవస్వతమనువు భూఋషులతోడను మానవులతోడను కొలువుదూరి ఉండును. మహాభూమి మీద జంబూ ద్వీపం ఉన్నట్లోనే భూగోళం మీద కూడా జంబూ ద్వీపం కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అను నేను శ్రీ పీఠికాపురంలో అవతరించడం ముందే 100 సంవత్సరాల క్రితము మహాభూమి భూమి మీదికి వచ్చినది. ఆ మహాభూమి మీద ఉన్న జంబూ ద్వీపము 1,00,000 బ్రహ్మాండాల యోజనల విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూ ద్వీపం నందలి భరతఖండము మాత్రమే వైవస్వత మనువు ఉన్నాడు. మిగతా ఖండంలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి అందలి జంబూ ద్వీపమున శీతోష్ణాదులు ఎచ్చుగా ఉండి ఆహ్లాదకరంగా నుండును. నీరెండ వంటి సదా వెలుతురుండును, కానీ పగలు రాత్రి అను భేదం లేకుండా ఉండును. మహాభూమి అందలి జంబూ ద్వీపము 1,00,000 యోజనాల విస్తీర్ణం గలది. లవణ సముద్రము 1,00,000 యోజనముల, ప్లక్షద్వీపం 2,00,000 యోజనములు, ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు, కుషద్వీపము 4,00,000 యోజనములు, సుర సముద్రము 4,00,000 యోజనములు, క్రోంచ ద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖ ద్వీపం 16,00,000 యోజనములు, దది సముద్రం 16,00,000 యోజనములు, షాల్మాలి ద్వీపము 32,00,000 యోజనములు, క్షీర సముద్రం 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపం 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు, జలాచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాల పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమో భూమి 1250,00,000 యోజనములు విస్తీర్ణము కలిగి ఉండును. లోకాలోక పర్వతము దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకు అండబిత్తికిని నడుమ నుండేటిది ప్రదేశం ఎల్లప్పుడూ చీకటితో కూడి ఉండును. అండబిత్తి అన్నది 1,000,000 యోజనముల మందము కలిగి ఉండును. వరహావతారం కానీ నరసింహావతారం కానీ ఈ భూమి పట్టేటంతటి అవతారములు కావు. వరహమనగా సుఖారం కాదు, ఖడ్గమృగము ఒకే కొర కలిగినది. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతల వివరణ. మహాభూమి అందలి జంబూ ద్వీపము స్వయంభు మనువు ప్రథమ చక్రవర్తి పాలించగా అతని 7 కుమారులు 7 ద్వీపము అధిపతులైరి. ప్లక్షద్వీపమును, మేధాతిథి, షాల్మమా ద్వీపమును వపుష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రోంచ ద్వీపమును దితిమంతుడు, శాఖ ద్వీపమును హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్ష ద్వీపమునందలి చతుర్వర్ణములు ఆర్యక, కురార, విందాక, భావిక అనునవి. వారికి చంద్రాకృతుల నుండి విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మాల ద్వీపనందు కపిలవర్ణ, చారకవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణములు వారుందురు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమ, విశుష్నిగ్ని, స్నేహ, మందేహ అను 4 వర్ణములందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రోంచ ద్వీపమునందు పుష్కర, పుష్యాల, ధన్య, పిష్య అను వర్ణములు వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాఖ ద్వీపమునందు మంగ, మగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్య భగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రమే
చతుర్వర్ణములు పుష్కర ద్వీపం నందునే చతుర్వర్ణములు లేవు. అందరూ దేవతల వలె రోగములు గాని శోకములు గాని లేకుండా ఆనందంగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళం నందలి జంబూ ద్వీపంలో భారత వర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతు మాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాశ్వ వర్షము, రమ్యక వర్షము, హిరణ్యక వర్షము, కురువర్షము అనునవి గలవు. తాత మహాభూమి అందు ఖండ విభాగములు గల జంబూ ద్వీపం ఉన్నట్లునే భూగోళంన వర్ష విభాగంలో కూడిన జంబూ ద్వీపములు కలవు. మహాభూమి గుండ్రంగా నుండి మధ్యలో తాబెట్టి పెంకు వలె ముర్రుగా నుండును. దీనినే మహాభూమండలం అని పిలిచెదరు. భూగోళం మాత్రమే నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండం యొక్క అండభిత్తి వరకు వ్యాపించి ఉండును. భూగోళం మాత్రం జ్యోతిచక్ర సమామధ్యమందు నిలిచి ఉన్నది. మహాభూమి అందు నడిమధ్యన గల మేరు రేఖను చుట్టుకొని జంబూ ద్వీపమున్నది. దాన్ని చుట్టి సప్త సముద్రాలు ద్వీపాదులున్నవి. భూగోళం నందులి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళమును అసుర భాగమని అందురు. మహాభూమి అందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యంగా ప్రకాశించున్నది. జీవులను పరిపాలించేది మానవులకిది నివాస స్థానము. భూగోళము అసుర భాగమని అందురు. మహాభూమి అందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యంగా ప్రకాశించున్నది. జీవులను పరిపాలించేది మానవులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి అందు చుట్టూ చేరి ఉండే చక్రవాల పర్వతాగ్రమునందు జ్యోతి చక్రము అమర్చబడి ఉన్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నంగా ఉన్నది. సప్త కక్ష వృత్తమైన జ్యోతి చక్రము దీనికి ప్రతిదినమున ఒక ప్రదక్షిణ చేయుచున్నది. మహాభూమి అందు శీత వాతావరణము, అల్పాయువులు, సదా పగలు నుండి చీకటి అన్నది లేక కాల వ్యత్యాసం లేక ఉండును. భూగోళము నందు దీనికి వ్యతిరిక్తంగా ఉన్నది. మహాభూమి అన్నది పుణ్య ఫలమానుభవము మాత్రమే పొందదగినది. స్థూల శరీరము పొందరానిది. భూగోళము పుణ్యము సంపాదించుకుంటూ తగిన కర్మభూమి. స్థూల శరీరము ఉండవలసినది స్థూల శరీరములో ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మహాయుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుతూ ఉండును. మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళము మాహి, ఊర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత పాతాళ లోకము గురించి చెప్పుచున్నాను వినుము. అథాళము నందు పిశాచగణములు, వితాళం నందు గుహ్యములు, సుతాళం నందు రాక్షసులు, రసాతలం నందు భూతములు, తలాతలం నందు యక్షులు, మహాతలం నందు పితృదేవతలు, పాతాళం నందు పన్నాగులు ఉందురు. లోక నివాసులు, లోకాధిపతులు, ఖండముల వివరణ. వితాళం నందు కుబేరుడు నవనిధులు అధిపతి. ఇతడే బ్రహ్మాండమునకు కోశాధికారి ఉన్నాడు. ఉత్తర దిక్కున అధిపతి అయి ఉన్నాడు. వితాళం నందలి అలకాపురం నందు ఇతడు ఉండును. అదే వితాళం నందు మేరువకు పశ్చిమ దిశలో యోగినిపురమున మయుడు నివసించును. అతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశంలో చాలా ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినాడు. సుతాలంలోని వైవస్వతపురమున యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కుకు అధిపతి. ఈ పట్టణము ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రం నది కలదు. దీనికి వైతర్ణి అని అందురు. పుణ్యవంతులకు సులభంగా దాట వీలు కలుగును. పాపాత్ములు కడు కష్టతరము. రసాతలనందు పుణ్యనగరం అన్నది గలదు. దానిని నిరుతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైరుతి దిక్కునను అధిపతి. తలాతలకు నందలి ధనిష్టపురమున పిశాచగణములతో కూడా బేతాళుడును. మహాతలంలో కైలాస నగరంలో సర్వభూతములతోనూ కాత్యాయనిపతి అయిన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. పాతాళం నందు వైకుంఠ నగరం కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోనూ వాసుకి మొదలైన
సర్పశ్రేష్ఠులతోనూ శేషశయనుడై విరజిల్లుచున్నాడు. దీనినే శ్వేత ద్వీపాగతమైన కార్యవైకుంఠమని అందురు. ఆఖరిదైన పాతాళలోకమునందు త్రికండ సోపానం గలదు. ప్రథమ ఖండమునందు అనంగ జీవులందురు, ద్వితీయ ఖండమునందు ప్రేతగణములందురు, తృతీయ ఖండమునందు యాతన దేహమును పొంది ఉన్న జీవులు దుఃఖాక్రాంతులయుందురు. సప్త సముద్రములు సప్త ద్వీపములు మహాభూమి అందు కలవు. దాని మధ్య నుండునది జంబూ ద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమునందున దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభు మనవు ఉండును. అనేకులైన పుణ్య జీవులు ఋషులు స్వయంభు మనవు పరిపాలనలో ఉందురు. వారు లోకము పరిపాలించు ధర్మాధర్మను పాలించుచుందురు. మహాభూమి మీద నుండి సప్త ద్వీపము చుట్టుకొని చరాచర చక్రవాల లోకంలోక పర్వతములన్నవి స్వర్గం లోకములకు వరకు వ్యాపించి ఉండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తమ గుండా ప్రసరింపని అని పరులు. భోజనానంతరం చెప్పవలసిన శ్లోకము. మహాభూమికి దిగువన 7 అధోలోకం కలవు. వీటినే సప్త పాతాళముల్ని అందురు. అతలలోకమునన్నది పిశాచములకు నివాసము. వితలలోకమునందలి అలకాపురిలో కుబేరునుండును. వితలలోకమునందలి యోగిపురమున రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతాలనందు బలిచక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైవస్వతాపురమున నందు యమధర్మరాజు ఉండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలు పొందిదరు. రసాతలంలోని పుణ్యపురమునన్నది నైరుతి స్థానము. దీనిలో భూతాల స్వర్గములుండును. తలాతలమందలి ధనిష్టపురంలో బేతాళుడుండును. తలాతలమందలి కైలాసపురంలో రుద్రునుండును. మహాతలమునందలి పితృదేవతలకు నివాసము. పాతాళం నందు శ్వేతద్వీప వైకుంఠం కలదు. దీనినే నరనారాయణుండును. మేరు నంటి పెట్టుకుని అధోభాగం నందు అనంగ జీవులు ప్రేతగణములు యాతన దేహము ఉండును. నిరాలంబ స్వచ్ఛగ్రహస్థనము స్థానము. దానిలో మహాపాతాళములుండురు. భోజనానంతరము రౌరవే అపుణ్య నిలయే పద్మర్భూత నివాసినాం ఆర్దినాం ఉదకం దత్తం అక్షయ ప్రతిష్టతి అని ఉత్తరోషాపోషానము ఉదక ప్రదానము వీరికే చేయబడుతున్నది. లోకముల పేర్లు, వాటి విస్తరణ వివరణ. భూలోకం నందు గల భూలోకము మహాభూమి వేరు వేరు కాని చక్కగా గ్రహింపు. భూలోకం బిందువును ఉపరి ప్రదేశంలో ఉన్న ఊర్ధ ధ్రువ స్థానము వరకు గల ఆ ప్రదేశంలో మేరు రేఖయందు ప్రవేశించుతున్నది సూర్యలోకము. ఇది సూర్య దేవత ఉండు లోకము. సూర్యగ్రహం మండలము ఎంత మాత్రం కాదు. ఇదే విధంగా చంద్రలోకము, అంగారకలోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనీశ్వరలోకము, రాశాది దేవతలు లోకము, నక్షత్ర దేవత లోకము, సప్త ఋషి లోకము, ఊర్ధ్వ ధ్రువలోకము అనునవి కలవు. ఇవే కాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందు నుండి సూర్యలోకం 1,00,000 బ్రహ్మాండాల యోజనము కలదు. అది సూర్యగ్రహాది దేవతల యందు సూర్యుడుండు లోకము. భూమధ్యం బిందువు నుండి చంద్రలోకము 2,00,000 బ్రహ్మాండ యోజనంలోను, అంగారక లోకము 3,00,000 బ్రహ్మాండ యోజనంలోను, బుధలోకము 5,00,000 బ్రహ్మాండ యోజనంలో, గురులోకములు 7,00,000 బ్రహ్మాండ యోజనంలోను, శుక్రలోకము 9,00,000 బ్రహ్మాండ యోజనంలోను, శనిలోకం 11,00,000 బ్రహ్మాండ యోజనంలో, రాశాది దేవతలోకం 12,00,000 బ్రహ్మాండ యోజనంలోను, నక్షత్ర దేవతలోకం 13,00,000 బ్రహ్మాండ యోజనంలోను, సప్తార్షలోకం 14,00,000 బ్రహ్మాండ యోజనంలోను, ధ్రువలోకం 15,00,000 బ్రహ్మాండ యోజనంలోను కలవు. ఇదే విధంగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరంలో స్వర్ణలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండబిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనల దూరం ఉన్నది. భూమధ్య బిందువు నుండి అండబిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనల దూరం ఉన్నది. భూలోక, భూవర్లోక, మహర్లోకములు ప్రళయకాలము నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకం కొంత నశించి కొంత నిలిచి ఉండును. ఆ పైన నుండి జనలోక, తపలోక, సత్యలోకములు,
బ్రహ్మ జీవితాంతమున గాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపాలోక, సత్యలోకములు మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? తాత, దత్తతత్వం నీకు అనుభవంలోనికి రావాలన్నా కొన్ని లక్షల జన్మల్లో కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతర వ్యాపించి ఉండి దానిని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియను. దత్తతత్వము నీకు అనుభవంలోనికి రావాలన్నా కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండమంతటి వ్యాపించి ఉండి దానిని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియను. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడను తెలియుము. శ్రీచరణుల హితబోధన విన్న నరసావధానులు అతని భార్యను నిర్గాంతపోయిరి. ఏడాది వయసు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయములను సాధికారంగా చెప్పుటయును తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయటనుకు నరసావధానులు అతని భార్య వెక్కి వెక్కి ఏడవసాగిరి. కనీసం ఆ దివ్య శిశువు శ్రీచరణలను సృజించకోరి దానికే శ్రీపాదులు నిరాకరించిరి. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోట నుండి కించిత్ కూడా కదలలేకపోయిరి. శ్రీపాదులు ఇట్టు సెలవిచ్చిరి, నేను దత్తుడను, కోటాను కోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను, దిగంబరుడను. ఎవరైతే త్రికణ శుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర, నరసింహ సరస్వతి దిగంబర అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపంలో సదా ఉందును. మా మాతామహులైన శ్రీ బాపనారులు పరదేశం నుండి వచ్చి పాదగయ క్షేత్రం నందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించుకొని వారికి ఉచితంగా భోజనము వసతి సౌకర్యములు కలిగించుచుండా ఆక్షేపించితివి. నీ స్వయంభు దత్తుడేడి అదృశ్యమాయమనగా ఆ దత్తుడు నేనే. నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. పితృదేవతలకు పుణ్యలోకములు ప్రాప్తించును. బ్రతికి ఉండిన జీవులకే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమము చూడవలసిన ప్రభువును నేను. నాకు చావు పుట్టుకలు రెండూ సమానమే. అయినను నీవు స్వయంభు దత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునట్లా స్వయంభు దత్తుడు త్వరలోనే కనిపించును, ప్రతిష్ట కూడా జరుగును. నీకు ఆయుర్దాయం ఇచ్చి తిని దత్త ధ్యాసలు నుండుము, మరు జన్మమున కటాక్షించదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శ చేసేటంతటి మహాపుణ్యము నీకు లేనే లేదు. కోటాను కోట్ల బ్రహ్మాండములు సృజించి రక్షించి లయం చేయు ఏకైక ప్రభువును నేను. నా వరదహస్తంతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికెను. మహాభయంకర శబ్దంతో శ్రీచరణుల్లా శరీరము నందు పరమాణుములు విఘాటనం చెంది శ్రీపాదులు అదృశ్యులైరి. నాయనా శంకరభట్టు, శ్రీపాదులు స్వయంగా తమ నామము చివర దిగంబర నామము చేర్చి జపించుటలోని మర్మమును ఈ రకంగా తెలియజేసిరి. వారు సర్వ వ్యాపకత్వము నిరాకారమైన ఆ తత్వమును సాకారం ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసిబాలక రూపమునైన కపటమేషములు ధరించి వచ్చిన ఆ జగత్ప్రభు పసితరం నుండి చేయు లీలను అంతమిక్కడా. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము. 7వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర జయ గురుదత్త దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. జై గురుదేవ దత్త. శ్రీపాద శ్రీవల్లభులకు, దత్తప్రభుకు, శ్రీ పునఃపరబ్రహ్మబ్రహ్మైన దత్తప్రభు శ్రీపాద శ్రీవల్లభుకు కోటి కోటి కృతజ్ఞతలు. మనం ప్రశాంతంగా ఈ ఆటంకం లేకుండా మనము పారాయణము 7వ అధ్యాయము గురువారం పారాయణం చేసుకొనిచ్చే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పునఃపరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభుకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రణామాలు. శ్రీపాదుని కూడా కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి సాష్టాంగ దండ ప్రణామాలు.
మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి నేను చాలా విషయాలు చెబుతూ శ్రీ గురుదత్త ప్రభువు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకారతత్వము అని చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది. శ్రీ గురుదత్త ప్రభులు అర్థం చెప్పడం జరిగింది, నేను మీకు చెప్పడం జరిగింది. జయ గురుదత్త దత్తార్పణం. అయితే ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం చూసాం కదండి, ఇంత విధ విషయాలు ఒక సంవత్సరం ఉన్న బాలునికి ఎలా తెలిసినాయండి? ఆయన ఒకవేళ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ కాకపోతే వారికి ఎలా తెలుసు? వారే దత్తతత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. 1-2 లైన్సే వస్తాయండి విషయాలు. నేను ఏం చెప్పినా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుంటూ ఏం చెప్పినా అంటే, మనము ఎంత పెద్ద గ్రంథం చదివినా అందులో విషయము అర్థం కావాలంటే మొత్తం గ్రంథం చదవాలి. దత్తార్పణం సంతోషం, ఓకే. కానీ అందులో ఒక్కటి ఏదో ఉంటుందండి, ఒక పారాగ్రాఫా లేదా ఒక అధ్యాయమా ఒక పేజా ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మనము స్కిప్ చేసిన దాన్ని మనము ఏదో ఆలోచించుకొని సరైన విధంగా ధ్యాస పెట్టకుండా చదివితే మనకు అది గ్రహించలేకపోతాం. కానీ మనకేమనిపిస్తుంది, నేను గ్రంథం చదివేసిన అనిపిస్తుంది, నాకు రాలేదనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు, నేను ఎన్నిసార్లు చదివినా, చాలాసార్లు దత్తప్రభు ఆశీర్వాదంతో చదివినా, ఇప్పుడు అందులో వచ్చిన విషయాలు ఎంతో ప్రేమగా ఇష్టంగా ఈరోజు చదవడం జరిగింది కదండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో చదివినా కాబట్టి విషయాలు ఎక్కువ తెలిసినవి. ఈ విషయాలు మనము మళ్ళొచ్చే వీడియోలలో మాట్లాడుకునే అవకాశం శ్రీ గురుదత్త ప్రభులు మనకి ఇచ్చిండ్రు. దత్తార్పణ గుర్తుంటాయి నాకు. అయితే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తతత్వం ఏంటిది, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అంటే నామానికి అర్థం ఏంటిది, ఇలాంటి విషయాలు అంత పెద్ద గోప్యమైన విషయాలు, ఎంత పెద్ద విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను ముక్కోటి దేవతల స్వరూపం శ్రీ గురుదత్త ప్రభులు అని మీకు తెలియజేయడం జరిగింది. దత్తార్పణం చెప్పిన లేదండి. ముక్కోటి దేవతల స్వరూపము వారి ద్వారానే వస్తాయి, వారిలోనే లీలమవుతారు. ఎలాంటి అవధూతలైనా ఎవరైనా. ఆ నరసాన్నావధానుల గారు అడిగిన ప్రశ్నేమో ఆయన వేసిండండి, ఉత్తరం ఇచ్చింది శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు. అది అక్కడ మనం గ్రంథంలో ఉన్న విషయాలు మన అంటే నేను అంటే నాకు తెలిసిన విషయం దత్తప్రభు ఇచ్చిన ఆయన చెప్పిన విషయం అండి. మనము అలానే చదవాలండి. నీ గ్రంథం పక్క పెట్టినాకనే మాట్లాడగలుగుతాను. నేను మధ్యలో నేను మాట్లాడలేదు, అది మనకు రాలేదండి. జై గురుదేవదత్త శ్రీ గురుదత్త ప్రభులు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదండి. ఎట్లా అంటే ప్రశ్న వేసేది నరసన్నావతారుడు, చెప్పేది శ్రీపాద శ్రీవల్లభులు అని చెప్పాలని ఉంది నాకు. కానీ అందులో ఉన్న విషయం యాజ్ ఇట్ ఈస్ గ్రంథం ఉన్నది మనం చదవాలండి. ఫస్ట్ అయితే మనం తర్వాత వివరించుకోవాలి అన్నదే ఆయన దత్తయ్య మనకు చెప్పిన విషయం, నాకు చెప్పిన విషయం. అందుకే చెప్తున్నా, ప్రశ్న వేసింది నరసాన్నావధానుడు, ఉత్తరము అంటే ఆన్సర్ ఇచ్చింది శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయనే. ఇంకోటి ఇలా ఇంకో పెద్ద విషయం వచ్చిందండి. ఇది మనము ఎన్ని రోజులు మాట్లాడుకున్నా సరిపోదు. మనము చెప్పుకున్నది ఇంకా నేను తక్కువనే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు మాట్లాడుతూ నేనేం చెప్తున్నా, మనం దత్తయోగ సాధన చెయ్యండి. పొద్దున 4 గంటల నుంచి 4:50 మధ్యలో కనీసం 10 నిమిషాలు కూర్చోండి. ఎక్కడ లేస్తారో బెడ్ మీద అయినా పర్లేదు, లేచి కూర్చొని స్ట్రేట్గా ఇట్లా కూర్చొని స్ట్రేట్గా 10 నిమిషాలు కళ్ళు ముడుచుకొని పడుకోనట్లే అని చెప్పిన. అంత సింపుల్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అది విషయము పెద్దగా ఉంటాయండి. రాను మీకు అర్థమవుతాయి. నేను చెప్పినంత మాత్రాన అర్థం చేసుకోవాలని రూల్ ఏం లేదండి. మీ రూల్ అంటే నేను కాదు పెట్టేవాడిని, నాకేం తెలియదు. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదము, మీ పూర్వజన సుకృతము, మీకు ఏమేమి ఉన్నాయో, ఏమేమి మీ పుణ్యఫలాలు ఉన్నాయో వాటి ద్వారానే మీరు గ్రహించగలుగుతారు. నేను చెప్పేది మాత్రం అందరికి సమానంగా నేను చెప్పగలుగుతా శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన జ్ఞానంతో. ఎవరికి ఎలా రిసీవ్ అవుతుంది, నేను 10 నిమిషాలు కూర్చోమంటే వాళ్ళు గంట సేపు కూర్చుంటారు కావచ్చు, ఎవరి అదృష్టం వారిది. అందుకే నేను అందుకే అలా చెప్తున్నా. ఇప్పుడు ఇందులో కూడా మీకు ఏం చెప్పినాను ఇంతకుముందు, శ్రీ గురుదత్త ప్రభులు దత్తాని నామం పలకాలంటే 100 జన్మల పుణ్యఫలం ఉంటేనే దత్తాని నామం పలుకుతాం. 100 జన్మల కాదు, యాక్చువల్లీ ఇంతకు కూడా చెప్పినా నేను, లక్షల కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే దత్తప్రభును దత్తాని పలకగలుగుతాము అని చెప్పిన. మరి ఏం చెప్పడం జరుగుతుందంటే, దత్తా అనే పేరు అని కాదు, దత్తా అనే నామం పలకడమే అదృష్టం. ఎంతో సంతోషం. మనసావచ కర్మ నా ఇష్టంగా ప్రేమతోని పలికే వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం ఉన్నట్లు దత్తార్పణం అర్థం. అది నాకు అందులో వచ్చింది కానీ, అదే శ్రీ గురుదత్త ప్రభుల అవతారం శ్రీపాద శ్రీవల్లభ ప్రభు అని మనం స్వీకరించాలంటే 100 జన్మల పుణ్యఫలం పోయి ఉంటేనే అది
గుర్తించగలుగుతాం, స్వీకరించగలుగుతాం. మన ఆత్మ స్వీకరిస్తుందండి ప్రతిదీ. మీకు తెలియదు, నాకు తెలియదు, మన ఆత్మకు తెలుసు. మన ఆత్మలన్నీ ఒకటే. పరమాత్మలు విడిపడిన ఆత్మలే. పరమాత్మల నుండి విడిపడిన ఆత్మలే. వారికి తెలియదా వారి తండ్రి ఎవరు? మనకు తెలియదా వారి తండ్రి ఎవరు? అది ఆ రహస్యాలే గుర్తుపట్టాలి. ఆ ఆత్మకు మీకు చెప్పినగా చాలాసార్లు చెప్పిన, పరమాత్మ జ్ఞానమే ఆత్మకు మనం పెట్టే భోజనం అని. ఆ జ్ఞానము సముపార్జన చేసుకొని పూర్వజన్మల పాపకర్మలు, పుణ్యకర్మలు అనేది కర్మలన్నీ క్షయం చేసుకొని పరమాత్మను లీనమయ్యే కొరకే మనకు మానవ జన్మ లభిస్తుందండి. ఇక మిగతా జన్మల గురించి అనేది అది వేరే టాపిక్ అండి. అది మనం శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషించినప్పుడు మనం మాట్లాడుకుందాం. అది వేరే విషయం. మిగతా జన్మల సంగతి ఏంది, మిగతా జీవుల సంగతి ఏంది మనకు తెలియదండి. అంటే తెలియదండి అంటే ఇప్పుడు చెప్పుకునే అవకాశం లేదు. తారపురం నాకు తెలుసు. శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఆ టాపిక్ వేరే టాపిక్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. మనకు మనం జన్మ తీసుకునేది మాత్రం పరమాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకొని పరమాత్మ లీనమయ్యే కొరకే మనం జన్మ తీసుకున్నామండి. వేరే విషయానికి, వేరే క్షణికమైన విషయాలకు, క్షణికమైన వాటికి కాలాన్ని వృధా చేసుకొని దాన్ని ఏమంటారంటే, ఇంతకన్నా మాటలు ఇక నేను ఇవ్వలేను. వాటి వృధా చేసుకునే కొరకు మొత్తం కాదు. క్షణికమైన ఉద్రేకాలు, క్షణికమైన వర్గాలు పట్టుకొని క్షణికమైన సుఖాల గురించి, అన్ని క్షణికమైనవి అండి. అవన్నీ నశించేటి, అన్నీ నశించేటివే కదా. నశించని ఏమన్నాయా అండి? ఆత్మజ్ఞానం ఒకటే, పరమాత్మ జ్ఞానం ఒకటే, పుణ్యం ఒకటే, పాపం ఒకటే. నశించింది వస్తూనే ఉంటాయి మనబడి. అంటే శ్రీ గురుదత్త ప్రభువులు పాదాలు పట్టుకున్న వారికి ఏం రావాలో ఆయన చూసుకున్నాడు. అది ఆయనకు అప్పేపిన వారికి. ఇప్పుడు ఎందరో ఒకరు, మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన నేను, ఎన్ని కోట్ల లక్షలు సంపాదించుకొని అండి, క్వింటాల కొద్ది, టన్నుల కొద్ది బంగారం సంపాదించుకొనివ్వండి. ఒక భూమి, ఒక దీవులకు ఐలాండ్లే కొనేంత ఆస్తులు ఉన్నవారు ఉన్నారు మన దేశంలో. అంటే మన దేశంలో అంటారా, ప్రపంచంలో అంటారా, ఉన్నారు. వారికి ఏమన్నా ఆయుష్ పెరుగుతుందా అండి? ఆయుష్ ఏమన్నా 100 years అనేది ఒకటి జస్ట్ ఒక వర్డ్ ఉంది. 100 years అని వస్తున్నారా కనీసం ఆరోగ్యంగా బతుకుతారంటే వేరే విషయం. అది ఇవన్నీ ఏవైతే వీరు ప్రోగు చేసుకున్నారో, ఒకరు మోసం చేసి అంటారా, మోసం చేయండి లక్షల కోట్లు ఏం రావండి, సమస్య లేదు. తారపురం ఒకరిని మోసం చేయింది, ఒకరిని గుంజుకుంది, రావు. వారు చేసిండు. ఇవన్నీ చేసుకుంటూ 100 సంవత్సరాలు సంతోషపడక ఆ క్షణికమైన వాటిని అనుభవించుకుంటూ ఉంటారా? ఉండగలుగుతారా? 100 సంవత్సరాలైనా ఎవరెప్పుడు తెలియదు కదండి. మనకేం తెలుసు ఎవరెప్పుడు చనిపోతారు అనేది, ఎవరెప్పుడు ఈ శరీరం విడిచిపెట్టిపోతారు అనేది. మనం ఒకవేళ ఆత్మ ఎందుకు వచ్చిందో ఆ విషయాన్ని ఇట్లా మీరు గ్రహించడం కనీసం చేయకపోతే ఆత్మ వదిలి వెళ్ళిపోతుందటండి ఎనీ టైం. ఎందుకంటే ఆ ఆత్మకు కావలసిన జ్ఞానం ఇస్తూనే ఉండాలి. నీకు చుట్టుపక్కల ఇట్లా వస్తూనే ఉంటాయి. మనం రిసీవ్ చేసుకోవడం కొద్దిగా స్టార్ట్ చేయకపోతే, ఇష్టారాజ్యం ఉంటే అది వేరే సంగతి. అది వాళ్ళు డైరెక్ట్ నోరు మూపించేసి ఆత్మను ప్యాక్ చేసుకొని దాన్ని వేరే రకంగా వాడితే అది వేరే విషయం. వాళ్ళను అంటే పురోగతికి పోవాలని ఆలోచన వాళ్ళకి లేనట్టే ఆత్మ చేసే పని చేస్తుంది. ఆత్మ సైలెన్స్ అయిపోతుంది. పాపకర్మ మూట కట్టుకుంటూ ఉంటారు. టైం వచ్చిన వెళ్ళిపోతుంది. జరుగుతుంది. తారపురం మనకు తెలియదు ఆ విషయం. అదే కరెక్ట్గా మనం జ్ఞానం సముపార్జన చేసుకొని, ఆత్మజ్ఞానం సముపార్జించి, పాపకర్మలు క్షయం చేసుకొని, పుణ్యకర్మలను పూర్తి చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ ఉంటే, మన కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అయ్యి మన ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటే, అప్పుడు జరిగే అద్భుతాలు మనకు అప్పుడు మెరుగైన జన్మ లభిస్తుంది. మెరుగైన డైమెన్షన్కి వెళ్తాం. ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ ఇట్లా ఉంటూనే ఉంటాయి. ఇలాంటి డైమెన్షన్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. చూడాలి మనము. అంత ఈజీగా సమయం వృధా చేసుకోవద్దు. కనీసము కొద్దిగా రెగ్యులర్గా సమయం ఉన్నంత వరకు దైవనామస్మరణాన్ని చేయండి. ఇష్టదేవనామస్మరణ చేయండి. చేస్తూ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. కృతజ్ఞత భావంతో ఉండండి. ఆ పరమాత్మనికి కృతజ్ఞత తండ్రి అనుకుంటుండండి. ఇలా చేసుకుంటూ పోతా అంటే కొద్దిగా మనకు దారిలో ఓపెన్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేయక ఇష్టారాజ్యంగా ఉంటే దాన్ని ఏమంటారంటే, కొన్ని చెప్పకూడదని కాదు, చెప్పడము వరకు కరెక్టే.
దత్తప్రభు దేవల్ల చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు, చెప్తా. ఆ వర్డ్స్ ద్వారా ఆ వినేవారికి రిసీవ్ కావాలండి విషయము. వినకపోతే మళ్ళీ అదే వర్డ్స్ రేపు మళ్ళీ వచ్చే వీడియోలు వస్తాయని నేనైతే గ్యారంటీ ఇవ్వలేనండి. ఇది నాకు స్వానుభవం. ఎందుకంటే నేను కూడా నా వీడియోస్ నేను కూడా వింటా. నేను విన్న తర్వాత నాకు ఈ వర్డ్స్ కొన్ని కొన్ని అంటే నాకు ఇంకెవరో చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. దత్తార్పణం చేయకూడదు, దత్తప్రభు జ్ఞానం ఆయనే చెప్పిస్తాను కాబట్టి అట్లా అర్థమవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే నేను బిఫోర్ ఎడిటింగ్ కానీ బిఫోర్ నేను అప్లోడ్ ఎడిట్ చేస్తే అంతే. నేను ఎడిట్ అంటే ఓన్లీ అవి పెట్టేసి నేను అప్లోడ్ చేసిన తర్వాతనే వింటా. అంతవరకు అంతకన్నా ముందు నేను వినడం నాకు పర్మిషన్ లేదు. జై గురుదేవదత్త. దాన్ని ఇందులో ఉన్న వీడియోలలో ఏది కట్ చేసే పర్మిషన్ లేదు. ఇలాంటివి ఉంటాయండి. నేను దత్తప్రభు దేవంలో చేస్తున్నా అండి. నాకు ఇందులో ఇష్టంగా నాకు ఇష్టమే శ్రీ గురు దత్తప్రభుల గురించి తెలియజేయడము. మన ఆత్మబంధువులకు దత్తబంధువులకు కొందరినన్నా కనీసం 10 మందినన్నా కనీసం నా ఆలోచన 5,000 మందినన్నా మార్చలేకపోతామా నా ఆలోచన. అందులో 5 లక్షల మంది ఉంటే ఇంకా సంతోషం. దత్తాత్మ దత్తప్రభు దయ మార్చలేకపోతామంటే నేను గొప్పనట్లేదు. ఆయన దయ, ఆయన ఇచ్చిన వెలుతురును మనం ప్రసరింపజేయడం అంతే. ఆ ప్రసరిస్తా ఉంటే నేను నడుస్తున్న అదే వెలుగులో మీరు వెనకాల రమ్మని అర్థం. నేను వెనకాల పక్కక నగర ఉందా దత్తారం జయ గురుదత్త. వెలుతురు మాత్రం ఆయనదే. వెలుతురు శ్రీ గురుదత్త ప్రభులదే. శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులదే వెలుతురు నా ముందు నా చేతిలో ఉంది. జస్ట్ లైక్ టార్చ్ అనుకుని ఉంది. వాళ్ళు మన ఆ టార్చ్ వెలుతురు చూడమని చెప్తున్నా నేను. ఆయనే శ్రీ గురుదత్త ప్రభులు అట వెలుతురే. ఆ వెలుతురు చూసి పక్కకి వెళ్ళి వస్తారా, ముందరికి వెళ్ళి వస్తారా, వెనకకి వెళ్ళి వస్తారా, నాకనే ముందే పోతారా, వెళ్ళండి అని చెప్తున్నాను. వెళ్ళాలి అన్న విషయమే మనకు శ్రీ గురు దత్త ప్రభు ఇచ్చిన ఆ జ్ఞానంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిస్తుంటే నేను చెప్తున్నా. ఇది విషయం అండి. ఇందులో ఎలాంటిది ఏం లేదు, కల్పితాలు అలాంటివి ఏం లేవు. ఆయన ఇచ్చిన జ్ఞానం ఇదంతా. జయ గురుదేవదత్త. మనం ఇంత మంచి విషయాన్ని ఈరోజు మనము గురువారం రోజు అధ్యాయం చదువుకొని మంచి విషయాలు తెలుసుకొని ఇది బాగా వినాలండి. చాలా వింటే కూడా అర్థం కాదు. ఎన్నిసార్లు విన్నా అది ఆ 7వ అధ్యాయం చాలా బాగా పెద్ద విషయం, గోప్యమైన విషయాలు బాగా ఉన్నాయి. మనం చేసుకుందాం ముందు వీడియోలో కూడా. శ్రీ గురుదత్తుల ఆశీర్వాదంతో ఆయన ఇచ్చిన జ్ఞానం ఇస్తా ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. మనము ఈరోజు ఇంత మంచి గురువారం రోజు పారాయణం చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో సిద్ధమంగళ సూత్రం పారాయణం చేసుకొని ఆశీర్వాదం ఇచ్చినందుకు మళ్ళా ఇవన్నీ చేసుకొని డిస్కస్ చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు, శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుకు కోటి సాష్టాంగ కోటి కృతజ్ఞతలండి. సర్వశ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవింద అర్పణమస్తు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.